అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీజేఎస్ బహుజన్స్ అనే మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి సంబంధించి మరి బ్యాక్లాగ్ పోస్టులు ఎన్నున్నాయి, అసలు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎస్సీల పట్ల ఎందుకు వివక్షత కొనసాగిస్తున్నాయి? మీకు క్లియర్గా చెప్పాలంటే 2021లో సుమారుగా 802 పోస్టులు ఉన్నట్టుగా మనకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. మరి 802 పోస్టులను ఎన్ని భర్తీ చేశారు, ఎన్ని ఖాళీగా ఉన్నాయి అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది ఇప్పుడు 2026 నాటికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరి ఎన్ని భర్తీ చేశారు, ఎన్ని భర్తీ కావాలి, అసలు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయా లేదా, మరి శాఖల వారీగా నోటిఫైడ్ చేసి సెలెక్టెడ్ చేసి జాయిన్ ఎంతమంది ఇచ్చారు అనేది ఈ వివరాలని ఖచ్చితంగా నిరుద్యోగ యువతలుగా ఉన్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా లేదా? ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ప్రధానంగా మరి ఎంఆర్పిఎస్ కు చెందినటువంటి మందకృష్ణ మాదిగ ఎంతో సపోర్ట్ చేశాడు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా ఇక్కడ కూడా బీజేపీ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు అన్ని కాదు. దానికోసం ఆయన వర్గీకరణ అనే అంశాన్ని కూడా తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో ఎంఆర్పిఎస్ అధినాయకుడు మందకృష్ణ మాదిగ్ గారు ఎందుకని స్పందించడం లేదు, ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు అంటే, అధికారంలో తీసుకురావడం వరకేనా మీ బాధ్యత? ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది, లేదంటే ఎస్సీలు మాల, మాదిగ, రెల్లి ఈ 3 కులాలు కలిసి ఉన్నప్పుడు మాదిగలకి, రెల్లిలకి అన్యాయం జరిగిందని మీరు పోరాటం చేసినప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ మన బ్యాక్లాగ్ పోస్టులు ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనప్పుడు ఎందుకని లేదు? అంటే కేవలం ప్రభుత్వాన్ని తీసుకురావడం వల్ల లేదా ప్రభుత్వాన్ని తీసుకురావడం వరకు మీ బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి హక్కు మీకు లేదా? ఎందుకంటే ఈరోజు నిరుద్యోగ యువతలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పాలి. 802 పోస్టులు ఉన్నాయి. 802 పోస్టుల్లో ఎన్ని భర్తీ చేశారు, ఎన్ని భర్తీ చేయలేదనేది స్పష్టంగా మీరు ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారు? దీనిలో ఆంతర్యం ఏంటి? ఏదో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఏం చెప్తుంది? విద్య ద్వారా మరి మంచి ఉద్యోగం, లేదా విద్య ద్వారా మనకు దొరకనటువంటి ప్రశ్నలకు సమాధానం, ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం, ఇవన్నీ కూడా కృష్ణమాదిగ్ గారు మర్చిపోయినట్టున్నారు. నేనేమంటున్నానంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్.
మీరు ఎవరిని ఎడ్యుకేట్ చేశారు, ఎవరిని ఆర్గనైజ్ చేశారు, ఎవరి మీద పోరాటం చేశారు, యాజిటేషన్ చేశారు? అంటే మన హక్కుల్ని హరించేస్తున్నటువంటి ప్రభుత్వాల విషయాల్లో మీరు ఎందుకని గలమెత్తి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు చూపించినటువంటి శ్రద్ధ, ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం మరి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువకుల పట్ల చూపించలేకపోతున్నారు? బాధ అనిపిస్తుంది నిజంగా. ఈరోజు ఎంఎస్సి బీఈడీలు చదివి, బిఎస్సి బీఈడీలు చదివి, లేదా బిఏ బీఈడీలు చేసి, లేదా ఎంఏ ఇంగ్లీషులు చేసి, లేదా ఎంఏ తెలుగులు చేసి, లేదంటే ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నత విద్య చదువుకుని ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉంటున్నారంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో మేము పోరాటం చేస్తున్నాం. మీరు కూడా గలమెత్తి నిజమైన పోరాటం చేయాలని చెప్పి బహుజన్ సేన మీడియా ద్వారా ఆశిస్తూ సెలవు తీసుకుంటూ మీ మత్తేబాబి బీజేఎస్.